Garuda Kitchen World, exclusive stainless steel samanlu, wholesale and retail. Aziz Plaza in Hyderabad. ఓ దామిని 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 తిన సాంగ్స్ అంటే నాకు యాక్చువల్లీ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నేను వెళ్ళేటప్పుడు ఏం అనుకోలేదు కానీ అరే మ్యూజిక్ ఉండదు లోపలికి వెళ్తే, ఎందుకంటే డైలీ నేను వర్కౌట్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కానీ ఎక్కడికైనా బయటకు వెళ్తున్నా సాంగ్స్ వినడం చాలా అలవాటు. సో హౌస్లో ఒక 3 వీక్స్ అయితే పాపం తిని ఉండడం వల్ల బాగా అందరికీ బాగా ఎంటర్టైన్ చేసింది. సాంగ్స్ పాడి చాలా సాంగ్స్ పాడేది. సో బిగ్ బాస్ అనేవాడు కూడా ఇది సింగింగ్ షో కాద్దామే అని, ఓకే ఆయన కూడా పాడేస్తాను. సో వెరీ బ్యూటిఫుల్ వాయిస్. తన పాట పాడితే నువ్వు డాన్స్ చేస్తావా? 100% 100%. నా ఏదైనా ఒక మూవీలో మంచి లైక్ సాంగ్ కూడా తనతో పాడించాలని నేను అప్పుడే అనుకున్నా. సో ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్. షీఈ్ ప్రూవ్డ్ సింగర్. నెక్స్ట్ పెద్ద పెద్ద సినిమాలు నెక్స్ట్ సినిమాలో అసలు నిన్ను వేరే లెవెల్ డాన్స్ చూడాలని చాలా మంది ఫ్యాన్స్ 100%. నాకు ఒక విషయంలో ట్రాల్స్ వచ్చినాయి కంప్లీట్ గా యునానిమస్ గా, అంటే డాన్స్ విషయంలో. సో ఐఎమ్ వెరీ లైక్ ఓపెన్, నేను యాక్సెప్ట్ చేస్తాను. నాకు ఈవెన్ లోపల కూడా ప్రియాంక వీళ్ళు చెప్పేటోళ్ళు ఏం చేస్తున్నావురా డాన్స్ అంటే, నాకు డాన్స్ రాదు. నేను ఈవెన్ నాకు సార్ కూడా చెప్పిన నాకు డాన్స్ రాదు, కానీ ఎంజాయ్మెంట్ కోసం నేను పొద్దున్న లేచి ప్రతిరోజు నేను ఒక్కడినైతే డాన్స్ చేసేవాడిని. ఎందుకంటే ఇంట్లో ఇక్కడ బిగ్ బాస్ లో, ఎందుకంటే అప్పుడు నిద్ర నుంచి లేవగానే మనకు మబ్బుగా ఉంటుంది ఫస్ట్. సో డే మొత్తం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తే బాడీ రిఫ్రెష్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది కదా అని చెప్పేసి వచ్చి ఫస్ట్ డాన్స్ చేసేటోని వచ్చినా రాకున్నా. సో దానికి తగ్గట్టు ఏదో ఫీల్ అయ్యి సో డాన్స్ చేసేవాడిని. అప్పుడు నాకు కొంచెం రిఫ్రెష్మెంట్ అనిపించేది. దెన్ వెళ్ళి రెడీ అవ్వడం కానీ, మిగతా హౌస్ చోర్స్లో కానీ దాంట్లో పాల్గొనడం కానీ, వర్క్స్లో కానీ చూసుకోవడం కానీ. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, డాన్స్ సరిగా రాలేదని చాలా మంది ట్రోల్ చేశారని చెప్తున్నా కదా. నేను 100% డాన్స్ సరిగా రాని చాలా మంది హీరోలే స్టార్లు ఇప్పుడు. అవును, చాలా మంది. అందరికి అందరికి మూమెంట్స్ తోనే అందరికి అన్ని స్ట్రెంగ్త్ అని చెప్పలేము, కానీ నేను ఐఎమ్ డెఫినెట్లీ ఎగ్జాంపుల్ రజనీకాంత్ గారు ట్రైంగ్ టు ఇంప్రూవ్. అండ్ మంచి నా నెక్స్ట్ ఫిల్మ్లో ఒకటి స్కోప్ ఉంది ఒక దగ్గర. నా యాక్చువల్లీ లాస్ట్ ఫిల్మ్లో స్కోప్ లేకుండే, డాన్స్కి లేకుండే, అప్పుడే నేర్చుకునేవాడినేమో. సో ఆ స్కోప్ రాలేదు కాబట్టి, కానీ ఇప్పుడు ఒక చేస్తున్న ఫిల్మ్లో మంచి స్కోప్ ఉంది. నేను గట్టిగా ప్రాక్టీస్ చేసి సో ట్రాలర్స్కి అయితే ఒక ఆన్సర్ ఇస్తా, అండ్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి మంచి కాల్ ఎగరేసుకునేలాగా చేస్తా. నీ స్టెప్స్తో వెళ్ళాలి బయటికి, థియేటర్ తీసుకోవాలి. అయితే ఆల్రెడీ మూవీ జరుగుతుంది కదా, అయిపోయిందా? అది ఇంకా షూట్ కొంచెం బ్యాలెన్స్ ఉంది. ఓకే, సో వెంటనే ఇమీడియట్లీ ఆ షూట్ కూడా కంప్లీట్ చేసుకొని. సో బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫుల్ బిజీగా ఉందంటే నువ్వు అక్కడ అని చెప్పొచ్చు అయితే. ఎందుకంటే ఓన్లీగా మూవీస్ చేద్దామని ఫిక్స్ అయినా, సో మూవీస్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నా. సో ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా ఈజీగా టైప్ కాస్ట్ అయిపోతాం మనం. సో అన్నిట్లో తలదూర్చకుండా జస్ట్ ఒక పాత్రలోనే వెళ్దాం ముందుకు అని చెప్పేసి ఓన్లీ మూవీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా. సో కొన్ని మంచి స్క్రిప్ట్స్ వస్తున్నాయి. సో ఐ యాక్సెప్టెడ్ ఫ్యూ స్క్రిప్ట్స్, అండ్ ఒకటైతే ఇక ఆల్మోస్ట్ రెడీ అయిపోవడానికి వచ్చింది. షూట్ స్టార్ట్ అయిపోయి సో బ్యాక్ టు బ్యాక్ షూట్ జరుగుతూనే ఉంది. సో అది ఇంకా 10 days బ్యాలెన్స్ ఉంది అంతే షూట్. సో అది కంప్లీట్ చేసేసుకొని వెరీ సూన్ ముందుకు వస్తా. సాంగ్ అవన్నీ కూడా డిసెంబర్లోనే రిలీజ్ చేస్తా. స్మాల్ స్క్రీన్ మీద చూసాము 13 weeks, ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నాం. నెక్స్ట్ నైని వెరీ వెరీ స్వీట్. యాక్చువల్లీ లోపల నాకు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే నైనికి నాకు కొంచెం మంది లింక్ చేసిండ్రని. ఎందుకంటే అది లోపల మేము చాలా క్లోజ్గా ఉన్నాం. అది ఎందుకంటే నాకు తనకు ఒక చాలా కామన్ ఫ్రెండ్ ఉన్నాడు. మేము ఎప్పుడు బయట కలవలేదు, కానీ నాకు చెప్పిండు అనమాట, నేను వెళ్ళేటప్పుడు నైని కూడా వస్తుందేమో, వచ్చే ఛాన్స్ ఉందని చెప్పిండు. సో వస్తుందేమో అనుకున్నా, కానీ తను రాలేదు. 5 weeks తర్వాత తను వచ్చేసరికి సో వాడు తనకు కూడా కామన్ వెరీ క్లోజ్ ఫ్రెండ్, నాకు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్. నా మూవీ డిఓపి, ఇప్పుడు నేను వర్క్ చేసే మూవీ డిఓపి అనమాట. ఓకే, సో అట్లా మాట్లాడుతూ తన గురించి నాకు కొన్ని విషయాలు తెలుసు, ఇట్లా డిస్కస్ చేస్తూ, అండ్ సేమ్ టీంలో ఉండే తనున్న వీక్. సో గేమ్స్ కూడా కలిసి ఆడినాం. సో అట్లా నాకు క్లోజ్ అయింది. తను బయటకు వచ్చిన తర్వాత కూడా నా గురించి చాలా పాజిటివ్గా చెప్పింది. సో వెరీ గుడ్ ఫ్రెండ్. తను వచ్చిన తర్వాత తనని కలిసిన నేను. నెక్స్ట్ వెరీ పాజిటివ్. అశ్విని వాళ్ళ అక్క నాకు పెద్ద ఫ్యాన్ అని చెప్పేసి చెప్పేది. నేను చాలాసార్లు కెమెరాకి చెప్పిన రాణి టాక్ టు అని. వచ్చిన తర్వాత అశ్వినితో మాట్లాడినా, రాణితో కూడా మాట్లాడినా. సో వెరీ స్వీట్. నా విషయంలో అయితే స్వీట్గా ఉండేది, కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది తనలో, కానీ నా విషయంలో కొంచెం స్వీట్గానే ఉండేది. కొన్ని విషయాల్లో కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం లేట్ అయ్యేది. దెన్ కొంచెం మందిని మిస్అండర్స్టాండ్ చేసుకునేది. కొన్ని అట్లాంటి మైనస్లు ఉండేవి, కానీ ఇక ఓవరాల్గా నాతోనైతే పాజిటివ్గానే ఉన్న రోజులు. నీతో మ్యాక్స్ అందరూ పాజిటివ్గా ఉంటారు, ఏదో ఒక 4-5 తప్ప. పూజ ఈజ్
వెరీ గుడ్ ఫ్రెండ్. తను కూడా 2 వీక్స్ ఉన్న రోజులు అంతే. చాలా 2 సార్లు సేమ్ టీమ్స్లో పడ్డాము. అండ్ షీ యూస్ టు ఎంకరేజ్ అండ్ అంటే గివింగ్ నేచర్ ఉంది తనకి. అంటే తన ప్లేస్లో కూడా ఒకసారి గేమ్లో విన్ అవ్వాలి టీమ్ అని చెప్పేసి నన్నే పంపించింది, విన్ అయ్యి వచ్చిన అది థ్రెడ్స్ అన్లాక్ చేసే టాస్క్లో. సో దట్ వే వెరీ గివింగ్ నేచర్ ఉంది. బోలే అన్న నేను ఫేమస్ చేసిన, నన్ను బోలే అన్న ఫేమస్ చేసిండు. ఇద్దరి మీద ఒకళ్ళు జోకులు వేసుకొని మీమ్ కంటెంట్ ఇచ్చినాం బేసిక్ గా. వెరీ ఫన్నీ, వెరీ గుడ్ సోల్, మంచోడు కదా. యా నేను మొన్ననే కలిసిన బోలే అన్న స్టూడియోలోనే కలిసిన ఆయనని. ఆయన ప్రామిస్ చేసిండు నాకు ఒక పాట చేసిస్తా మంచి మాస్ నెంబర్ అని. నేను కూడా డాన్స్ నేర్చుకొని మంచి డాన్స్ చేస్తాను ఆయనకు మాట ఇచ్చిన. సో ఆయనతో ఒక సాంగ్, మంచి ఒక ఆల్బమ్ సాంగ్ తో నేను వస్తా బయటికి. నెక్స్ట్ గౌతమ్ కృష్ణ. ఇది మీరు చెప్పాలి, ఇంకా నేను చెప్పేది. ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ చెప్పండి మీరే, ఆడియన్స్ కింద కామెంట్లో చెప్తారు. సరే అంటే ఒకటి అంటే ఓపెన్గా ఏంటంటే, నేను వెళ్ళే ముందు ఒక జీరో ఫ్యాన్ బేస్, జీరో యాజ్ ఎ జీరో ఈవెంట్, యాజ్ ఎ ఒక ఫిల్మ్ చేసి యాజ్ ఎ హీరోగా తీసుకున్నారు నిన్ను, లేకపోతే డాక్టర్ గా అట్లా యాజ్ అన్ యాక్టర్ కేటగిరీనే అనుకుంటా. ఎందుకంటే యాక్టర్ గౌతమ్ కృష్ణ ఇంట్రడ్యూస్ చేసింది నన్ను. సో ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్క కేటగిరీ అట్లా ఉంటుంది కదా. సో యాక్టర్గానే తీసుకున్నారు అనుకుంటా నార్మల్గా అయితే. సో నాకు అంత ఐడియా లేదు, వాళ్ళదేం క్లారిటీ ఇవ్వలే నాకు. కానీ వాళ్ళు ఇంట్రడక్షన్లో అయితే యాక్టర్ గౌతమ్ కృష్ణ డాక్టర్ యాక్టర్ అయ్యాడు అన్నట్టు సో చెప్పిండ్రు. సో నేను వెళ్ళేటప్పుడు అయితే నాకు ఏం లేకుండే. సో ఇంటి పక్కన వాళ్ళు కూడా గుర్తుపట్టకపోతుండే చెప్పాలంటే. లిటరల్గా ఒక్క 3 నెలల్లో ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి వస్తాను నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్ళేటప్పుడు. సో ప్రతి ఒక్కళ్ళు ఒక ఆశ ఏముంటుందంటే, ప్రతి మనిషి ఆశాజీవి. సో కప్పు కొట్టాలి, డబ్బులు సంపాదించాలి అన్నీ అందరికి ఉండేవే. సో ఆ చిన్న ఆశ ఉండే, కానీ అది కొడతామో లేదో అన్న కాన్ఫిడెన్స్ లేదు. కానీ ఏదో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, జనాల్లోకి రీచ్ అవ్వాలి. సో మన లైఫ్లో ఒక 1 స్టెప్ అహెడ్ వెళ్ళాలి అన్న అదే నాకు పెద్ద మోటివ్ గేమ్లోకి వెళ్ళడానికి, నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి. సో మంచి అవకాశం వచ్చింది, సో దాన్ని 100% యూజ్ చేసుకుందామని. సో ఒక పాయింట్ నేను అనుకున్న దానికంటే ఒక పాయింట్ ఎక్కువనే జనాల్లోకి రీచ్ అయినా. నేను కప్ కొట్టకపోయినా సో జనాల్లో ఇప్పుడు వెళ్తే ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు నాకు చిన్న దెబ్బ తగిలింది కాలికి, హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ అందరు గుర్తుపడుతున్నారు. సో ఎవ్రీవన్, ఎందుకంటే బిగ్ బాస్ అనేది అంత రీచ్ ఉన్న షో ప్రతి ఒక్క ఆడియన్స్కి. సో ఫ్యామిలీస్కి కానీ, బయట వాళ్ళకి కానీ, మాసెస్కి, ఎవ్రీవన్. సో ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికి వెళ్తున్నా గుర్తుపడుతున్నారన్న సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ చాలా, సో అది ఇమ్మెన్స్ అనమాట. గ్రేట్. అది ఏంటి ఇప్పటి నుంచి అంటే బిగ్ బాస్కి వెళ్ళటం అనేది ప్లస్ అయిందని ఈ విధంగా చెప్తున్నాను. 100%. అంటే కెరియర్ లో ఎలా ఉంటుంది అనుకుంటున్నావు, ప్లస్ ఆర్ మైనస్? ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళందరికి కూడా పెద్దగా ఆఫర్స్ లేవు అనేది బిఫోర్ ఉన్న కథ, పాత ముచ్చటది. బట్ కొత్త ముచ్చట అంతా వేరుంది. అంటే వచ్చిన వాళ్ళందరూ చాలా ఫాస్ట్ గా కాదు. నేనేం నమ్ముతా అంటే, బేసిక్ గా ఇప్పుడు మనము ఏదైనా లైఫ్ లో టాలెంట్ అండ్ ఫేమ్ 2 కావాలి ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే. సో రెండిట్లో ఏది లేకపోయినా కూడా కష్టమే. ఇప్పుడు నిజంగా టాలెంట్ లేదు, ఫేమస్ అయిపోయిండు, ఆ ఫేమ్ని వాడుకోలేరు వాళ్ళు. సో ఒకవేళ టాలెంట్ ఉంది కానీ ఫేమ్ లేదు, సో వాళ్ళు బయటికి రాలేరు, మరుగున పడిపోతారు. సో నేను అనుకున్న ఒకే ఒక పాయింట్, నాలో నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ నా ఫస్ట్ ఫిల్మ్ కూడా చాలామంది రివ్యూస్ కానీ అవన్నీ చూస్తే చాలా బాగా యాక్టింగ్ చేసినామని చెప్పిండ్రు. కానీ రీచ్ రాలేదు నాకు, ఆ ఫేమ్ రాలేదు, రీచ్ రాలేదు, జనాల్లోకి తీసుకెళ్ళలేకపోయినా. సో ఈ షో ఏదైతే ఉందో నన్ను జనాల్లోకి తీసుకెళ్తుంది. సో దాని తర్వాత నాకు టాలెంట్ కూడా ఉంది అని చెప్పేసి జనాలు నమ్మిన రోజు, సో నా ఫర్దర్గా నేను చేసే మూవీస్ కానీ అవన్నీ సో నిజంగా బాగుంటే 100% ఇట్ విల్ గో ఫర్దర్. బయటకు వచ్చిన తర్వాత ఏదన్నా స్టార్ హీరో దగ్గర నుంచి ఏదన్నా కాంప్లిమెంట్? చాలా స్టార్ హీరో అంటే లైక్ నేను షోలో ఉన్నప్పుడు శ్రీకాంత్ గారు వీళ్ళని కలిసినప్పుడు మాట్లాడి, బయట నాకు పర్సనల్గా ఎవరు ఎక్కువ తెలియదు. సో స్టార్ హీరో కాదు కానీ భువన్ గౌడ సలార్ మూవీ డిఓపి వెరీ క్లోజ్ టు మీ, నేను వెళ్ళక ముందు నుంచే. సో ఆయనకి నేను చాలా ఇష్టం. అంటే మీరు చెప్పిండ్రు కదా లాస్ట్ టైం నన్ను కలిసినప్పుడే, నీలో సంథింగ్ ఉంది, నువ్వు కొంచెం లైక్ లైఫ్లో బాగుపడతావు అని అనిపించిందని మీరు ఎట్లయితే అన్నారో, ఆయన నాకు ఫస్ట్ నుంచి అదే మాట అనమాట, భువన్ గౌడ అని. సో ఆయనకి నేను చాలా ఇష్టం. ఆయన చెప్పేవాడు, బంగారం నువ్వు ఏదో ఒక రోజు మస్తు సక్సెస్ అవుతావు, నీలో ఆ చార్మ్ ఉంది అది ఇదని నాకు చెప్పేవాడు. నాకు చాలా మంచిగా అనిపించేది. సో వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ పీపుల్ హూ బిలీవ్డ్ ఈవెన్ నేను సక్సెస్ కాకముందు. సో నేను అసలు లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన మ్యాడ్ అయిపోయింది అనమాట. అసలు ఏంటి బంగారం నువ్వు ఇంత లెవెల్లో రాగానే చెప్పాల్సింది, సలార్లో ఒక మంచి రోల్ చెప్పాల్సింది కదా. సో రోల్ అదని కాదు కానీ నాకు పర్సనల్ బాండింగ్ చాలా మంచిగా ఉంది ఆయన అన్నతోని. సో ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి చాలా మంచిగా కాంప్లిమెంట్ చేసిండు. సో
అంటే ఎలా యూజువల్ గా ఎలా ఉంటా అంటే చాలా రిజర్వ్డా? రిజర్వ్డ్ అని కాదు, అంటే బయట ఏంటంటే ఇండస్ట్రీలో పియర్ చాలా ఇంపార్టెంట్. యా అది లేకపోతే చాలా కష్టం ఇక్కడ. అవునవును. బట్ నిన్ను చూస్తుంటేనేమో రిజర్వ్డ్ అనే కాదు, మాట్లాడినప్పుడు మాట్లాడతా కానీ అంటే వెంటనే ఓపెన్ అప్ అయిపోను. అందుకే షోలో కూడా ఐ టుక్ ఫ్యూ వీక్స్ బయటికి రావడానికి. అందుకే అందరూ గేమ్ ఆడు అని చెప్పేసి దీన్ని అలా మార్చేశారు అనమాట. సో అది 100% అంటే కొంచెం ఫస్ట్లో వెంటనే కలవంగానే ఓపెన్ అప్ అవ్వను, స్లోగా ఫుల్ క్లోజ్ అయిపోతే నా షోలో ఇక నేను నన్ను అందరు చూసేసిండ్రు కాబట్టి ఇక నేను స్లోగా ఓపెన్ అప్ అయిపోయినా కదా. సో అట్లా ఉంటా అనమాట. ఓపెన్ అప్ ఉండొద్దు అస్సలకి ఇండస్ట్రీలో, అది ఉంటే చాలా కష్టం. లేదు ఇప్పుడు అది ఫస్ట్లో ఉండే కొంచెం, ఇక స్లోగా అది కట్ చేసుకునే. ఈ షోలోకి వెళ్ళిన తర్వాత అయితే కంప్లీట్లీ అంటే చెప్పాలంటే ఎమోషనల్లీ నేకెడ్. ఓకే. సో అంటే ఎలాంటి మూవీస్ చేయాలని ఉంది గౌతమ్? అంటే మంచి హీరోస్తో మల్టీ స్టారర్ మూవీ, ఏదైనా మంచి రోల్స్ వచ్చినా గానీ? అంటే అంత పెద్ద అట్లా ఆశలేం లేవు, కానీ మంచి చిన్న బాగుంటావు, అంటే పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఒక చిన్న బడ్జెట్ అయినా ఏమైనా కూడా మంచి. ఇప్పుడు మనం చూసుకుంటే జనరేషన్ మారిపోయింది మూవీస్లో. సో న్యూ ఏజ్ ఫిల్మ్స్ వస్తున్నాయి. సో అట్లాంటి ఏదైనా మంచి చిన్న బడ్జెట్ అయినా కూడా మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్, సో విత్ మంచి టెక్నికల్ వాల్యూస్ ఉంటూ జనాల్లోకి. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ ఎట్లయిపోయిందంటే దే నో ఎవ్రీథింగ్. ఇప్పుడు స్టోరీ మొత్తం బాగుంది, లాస్ట్ 20 minutes లాగ్ అయింది అంటాడు. లేకపోతే ఎడిటింగ్ బాగాలేదు, స్క్రీన్ ప్లే బాగుంది అంటారు. మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ బాగాలేదు అంటారు. సో అన్ని డిపార్ట్మెంట్స్ని డివైడ్ చేసి చూడడం స్టార్ట్ చేసేసిండ్రు ఆడియన్స్. సో అన్నిటిని ఎక్సెల్ చేసుకుంటూ ఒకవేళ తక్కువ బడ్జెట్లో అయినా ఒక మంచి అవుట్పుట్ తీసుకురాగలిగే ఫిల్మ్ అయితే జనాల్లోకి వెళ్తుందని నేను బిలీవ్ చేసేవాడిని. సో ఈవెన్ యాక్చువల్ నా ఫస్ట్ ఫిల్మ్ ఇప్పుడు వచ్చి ఉంటే అది చాలా ఇంకెక్కువ రీచ్ అయ్యేది, బాగుండేది. ఎందుకంటే అది టెక్నికల్లీ కూడా మంచి ఫిల్మ్. సో చూసిన వాళ్ళు చాలామంది మెచ్చుకున్నారు, కానీ రీచ్ అవ్వలేకపోయింది. సో ఇప్పుడు నా నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే, సో మంచి అన్ని వాల్యూస్, ఆల్ వాల్యూస్, టెక్నికల్ వాల్యూస్ మెయింటైన్ చేస్తూ ఒక మంచి స్క్రిప్ట్, మంచి కాన్సెప్ట్, ఒక కొత్తదనంతో జనాల్లోకి వెళ్ళాలి. ఆల్రెడీ బయట టాక్ వచ్చేసింది, ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ క్యూ కట్టేస్తున్నారంటే ఇంటికి. క్యూ అంటే అదే మంచి కొన్ని మంచి స్క్రిప్ట్స్ వస్తున్నాయి. అంటే ఏదైనా అంటే నాకు నచ్చితే, నాకు సాటిస్ఫై అనిపిస్తే చేస్తున్నా, యాక్సెప్ట్ చేసి. అంటే చూడడానికి బేబీ లాగా ఉంటావు, ఎక్కువ ఎలాంటి స్టోరీస్ చేయటం ఎనీథింగ్. అంటే ఇప్పుడు ఈవెన్ యాక్చువల్లీ షోలోనే నా అన్ని యాంగిల్స్ చూపించేసిన. సో నా అగ్రెసివ్ సైడ్ చూసిండ్రు, నా రొమాంటిక్ సైడ్ చూసిండ్రు, నా కామెడీ సైడ్ చూసిండ్రు. సో ఎనీథింగ్, నేను యాజ్ అన్ యాక్టర్ ఏదైనా నేను చేయడానికి రెడీ. సో మెయిన్ స్క్రిప్ట్ బాగుండాలి. అంటే నేను ఒక ఆడియన్స్ లానే చూస్తా అది వచ్చినప్పుడు. సో నాకు అది వర్కౌట్ అవుతుంది అన్న చిన్న గట్ ఫీలింగ్ వస్తే 100% నేను చేసేస్తాను అంతే.